అర్థమవుతుందా? ముందు నా భాష అర్థమవుతుందని వాళ్ళు చేయొద్దని. ఓకే, నా భాష మీకు అర్థమవుతుంది కాబట్టి నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవాలి. వీరిద్దరూ మహేష్ సుశీలను పెళ్లి చేసుకోకూడదు, సుశీల మహేష్ను పెళ్లి చేసుకోకూడదు అని మీలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే ఆధారాలతో ఇక్కడికి రావాలి, ఒట్టి మాటలతో చెప్పకూడదు. నేను 3 అంకెలు లెక్కెడతాను. మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి ఆధారాలు చూపించి మాట్లాడాలి. ఆధారాలు లేకుండా ఉత్తినే మాట్లాడారనుకో కేసు వేస్తే జైల్లో ఉంటారు. రెడీ? 1. నేను అనలేదు. 2, 3. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. మీ చేతులు ఎత్తండి. ఈసారి నాకు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. కొంతమంది ఎత్తలేదు. అబ్బాయి ఎందుకు ఎత్తలేదు అడగలను. మీరిద్దరు పెళ్లి చేసుకోవడం వాళ్ళకి అర్థం, ఇక ముందు కూర్చున్న వాళ్ళకి అసలు అర్థం అవ్వలేదు. వెనకాల కూర్చున్న అయ్యగారులు కూడా చేయెత్తలేదు. ఎత్తారా? అందరు ఎత్తారు కానీ పెళ్లి కొడుకు అసలు ఎత్తలేదు. పెళ్లి కొడుకు ఎత్తలేదు, పెళ్లి కూతురు ఎత్తలేదు. ఎత్తు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా ఎత్తుతున్నాను వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి. మంచిది. చప్పట్లు కూడా దేవుని మనం మహిమ పొందుతాం. ఒక చోట మా బామ్మర్ది గారు అబ్బాయి మేనల్లుడు పెళ్లి జరుగుతుంటే వాడిని అడిగాను, ఇలాగ పెళ్లి చేసే ముందు మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకూడదని మీలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నదా అని అడిగితే ఆ వెనకాల కొంతమంది చెయ్యెత్తారు కుర్రోళ్ళు అందరూ. పెళ్ళి ఆపేన్నారు. ఈ పెళ్లి కొడుకు చెమటెక్కేసింది. నాకు కూడా కంగారు వచ్చేసింది. ఎదురు ఏమైందిరా మీకు? అప్పుడు గట్టిగా అడిగితే వాళ్ళు అన్నారు, మాకు పెళ్లి కుదిరి 20 రోజులు అయింది, ధర్మవరం తీసుకెళ్ళి పార్టీ ఇప్పించానన్నాడట బిర్యానీ. మాకు బిర్యానీ ఇప్పించలేదు కాబట్టి పెళ్ళ. అలాగే ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? లేదు. మంచోడు. మహేష్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహేష్, నీకు సుశీలను వివాహం చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. ఎలాగిష్టం? చాలా ఇష్టం అంట. కాబట్టి మరి సుశీలను కూడా అడుగుదాం. సుశీల, నీ ఎదుట నిలిచిన మహేష్ వివాహం చేసుకోవడానికి నీకు ఇష్టమేనా? స్థానబలం తక్కువగా ఉంది. స్థానబలం వాళ్ళతో పెళ్లి కొడుకుతేనా? స్థానబలం తక్కువగా ఉంది. బయట నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఎంత గెట్టుకుందంటే ఇంక ముందు ఎలా కొడుతావు.